గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ముస్తఫా తూర్పు నియోజకవర్గాన్ని మత్తు కేంద్రంగా మార్చారంటున్న మహమ్మద్ నజీర్తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కూటమి అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటో మనతో మాట్లాడడానికి మహమ్మద్ నజీర్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు? గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో లభిస్తూ ఉంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనలు పలుకుతూ రాబోయేటువంటి కాలంలో తెలుగుదేశం జనసేన కూటమికి పట్టం కడతామని చెప్పి ప్రజలు ముందుకొచ్చి స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు గత ఐదు సంవత్సరాల నుండి శాసనసభ్యుడిగా ముస్తఫా గారు ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. ఏనాడు కూడా ఒక్కసారి కూడా శాసనసభ్యుడిగా ఈ స్థానిక ప్రజల ఇబ్బందులు, వారికి కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద కూడా దృష్టి పెట్టకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం గుంటూరు నగర నడిబొడ్డున్నటువంటి కృష్ణానగర్ ప్రాంతానికి, సాయి కృష్ణానగర్ ప్రాంతానికి ఇప్పుడు కూడా కొన్ని లైన్లో మంచినీటి వసతి లేదు. అంటే ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తూ ఉందో మనందరికీ కూడా తెలుసు. గతంలో కార్పొరేటర్లుగా ఈ ప్రాంతంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు గెలిపిస్తే ఇప్పటికి కూడా వారు కూడా అందుబాటు లేకపోవడంతో ప్రజలు విసిగి వేసారి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన కూటమికే పట్టం కట్టాలని చెప్పి నిర్ణయించుకొని ఒక విశేష స్పందనతో ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి విధంగా రాబోయే ప్రభుత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అలాగే నాకు అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం. అంటే మొన్న ఆటోనగర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద విషయంలో కూడా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా తిప్పికొడతారు మీరు? ఆటోనగర్లో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్లు, పాత కార్లు, ఏదైతే వ్యాపారాలు చేసే పాత కార్లు 70 కార్లను పూర్తిగా కాల్చేసినటువంటి పరిస్థితులు. అక్కడి నుంచి ఒక 500 మీటర్లు దాటిన తర్వాత ఇంకో షాపుని పూర్తిగా కాల్చేసి దాని తర్వాత ఇంకో 500 మీటర్కి ఇంకో షాపు. ఈ 3 షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలవి. మధ్యలో ఉన్నటువంటి ఏ షాపులో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా 2 రోజుల ముందు ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆటోనగర్ ప్రాంతంలో ఎప్పుడు అభివృద్ధి చేయక కనీసం మంచినీరు కూడా లేదు ఆటోనగర్లో. విసిగి వేసారినటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడిగా 1500 మంది కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాతే ఓడ్చుకోలేక శాసనసభ్యుడు వాళ్ళతో పాటు ఉన్నటువంటి అనుయాయులు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పి వ్యాపారస్తులే చెప్తా ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి గుంటూరు నగరాన్ని, వాతావరణాన్ని పూర్తిగా ఈరోజు భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి. రౌడీలను పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మా చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎక్కడైనా ఒక రౌడీ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గుంటూరు నగరంలో ఎప్పుడు లేనటువంటి గంజాయి వ్యాపారం కానీ, రౌడీ కానీ, సింగిల్ నెంబర్ లాటరీలు కానీ మొత్తం కూడా అధికార పార్టీ నాయకుల్లో జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా అరికడతాం, ప్రజలకు కావాల్సినటువంటి మంచి పరిపాలన అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహిళను ఎదుర్కోలేక టీడీపీ కేవలం ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తఫాపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు మహిళల్ని అడ్డుకోవడం కాదు, మహిళల్ని గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్లతో పాటు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ షజీలా గారిని పక్కకు తోసేసి తన కూతురు కోసం మహిళల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ఒకసారి నిరూపించారు. నా ముందు కాదు, ప్రజల ముందు, మీడియా ముందు జరిగింది అది. అటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసేది ముస్తఫా గారు. మాకు మహిళలంటే అత్యంత గౌరవం. వాడికి ఎటువంటి ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఏ రోజు కూడా ఆమె పేరు కానీ ఆమెను దూషించడం కానీ ఎక్కడ చేయను, రాబోయే రోజులు కూడా చేయను. నేను ముస్తఫా గారు తప్పు చేశాడు, ఈ ప్రాంతానికి నష్టం చేకూర్చాడు కాబట్టి ముస్తఫా గారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ ప్రాంతానికి పనికిరారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే టీడీపీ పార్టీలో మహిళలకు పెద్ద ఎత్తున కూడా సముచిత స్థానం కల్పిస్తారని కూడా అంటున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.